దేవుని వాక్యం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం రాత్రి మనం ప్రారంభం చేద్దాం. మొదటి 6 వచనాల వరకు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఎలీషా చేసినటువంటి అద్భుతాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా ఎలీషా చేసినటువంటి దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని ఈ రాత్రి కూడా మనం ధ్యానం చేద్దాం. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం మొదటి 6 వచనాలు ధ్యానిద్దాం. నేను కూడా దేవుని ఆత్మ సహాయం కొరకు ఈ రాత్రి వర్తమానం మనకందరికీ కూడా దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మరి ఒకసారి నీ పాదాల దగ్గరకు వచ్చి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పగలంతా నీ రెక్కల క్రింద మమ్మలను భద్రపరచి పోషించావు, ఆరోగ్యంగా మమ్మల్ని కాపాడావు. తిరిగి రాత్రి బైబిల్ క్లాస్కి మమ్మల్ని సిద్ధపరిచి తోడుకొని వచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ నామమును స్తుతించి మీ నామమును గానము చేసి మీకు యొక్క కృపను మేము గానం చేసి మీ నామను మహిమపరచ తిరుగా ధ్యానం చేయబోతున్నాం. 8వ అధ్యాయాన్ని మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం. నన్ను మీ ఆత్మతో నింపండి, వినువారిని కూడా ప్రభువా మీ పరిశుద్ధాత్మతో దర్శించండి. క్షేమాభివృద్ధిని మీరే కలుగు చేయండి. అపవాది నుంచి మీరు మమ్మల్ని కాపాడండి. అపవాది నీ వాక్యమును ఎత్తుకుని పోయేవాడు అని నీ లేఖనాల్లో మీరే చెప్పారు. వెత్తబడిన వాక్యమును వాడు ఎత్తుకుని పోకుండా భద్రపరచండి. మంచి నేల మీద పడిన విత్తనం నూరంతలుగా ఫలించినట్లుగా నీ వాక్యము మాలో ఫలించినట్లుగా సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామము పేరట కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎలీషా చేసినటువంటి అద్భుతాలను మనము 7వ అధ్యాయం వరకు ధ్యానం చేశాం. 7వ అధ్యాయంలో షోమ్రోనులో గొప్ప క్షామము ఉండగా ఆ క్షామము నుండి ఎలాగూ విడుదల దేవుడు కలుగు చేశాడో ఆ విషయాన్ని మనం 7వ అధ్యాయంలో ధ్యానం చేశాం. 8వ అధ్యాయంలో కూడా మరొక అద్భుతమైనటువంటి కార్యమును, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళిక, ఆయన భవిష్యత్తు జ్ఞానం, ఇవన్నీ ఈ 6 వచనాలలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూడండి, మొదటి వచనం చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగును అని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చటికి పోవుడి అనెను. పిల్లలు, ఇక్కడ ఎలీషా ఒక స్త్రీతో చెప్పినటువంటి ఒక ప్రవచనం మనం చదువుకున్నాం. ప్రవచనం అంటే ముందుగా జరగబోయేటువంటి సంగతిని తెలియచేయడం. ఎవరా స్త్రీ? ఇక్కడ మనం చదువుతున్నాం, తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి అనే మాట చదువుతున్నాం. మరి ఎలీషా ఏ స్త్రీ యొక్క బిడ్డని ఆయన బ్రతికించాడు? 4వ అధ్యాయంలో మనము ఆ సంగతిని చూసాం. షూనేము అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో ఘనురాలైనటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె బిడ్డని ఎలీషా బ్రతికించాడు. ఇప్పుడు ఆమె సంగతి ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమి పేరు రాస్తే పోలేదా? ఆమెకేదో పేరు ఉండి ఉంటుంది కదా, ఆ పేరు రాసి
మరి ఆ స్త్రీని పిలిచాడు ఎలీషా, పిలిచి ఇలా చెప్పాడని వ్రాయిస్తే బాగుండేది కదా. అసలు ఆ పేరు 4వ అధ్యాయంలో లేదు, ఇక్కడ కూడా లేదు. బైబిల్లో మనం గమనిస్తే దేవుడు ఎందుకనో కొందరు పేర్లు మాత్రం వ్రాయించలేదు. ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక వచనం చదువుకుందాం. 2వ పత్రిక, కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రికలో కూడా ఇటువంటి మాట మనము ఒకటి చూడగలం. 8వ అధ్యాయం, కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16 నుంచి చూడండి. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించును, కానీ అతనికి విశేషమైన ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఎవరు వస్తుంది మీ యొద్దకి? తీతు సంగతే కదా. 16వ వచనం మళ్ళీ చూడండి. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడంటే తీతు నా హెచ్చరికను అంగీకరించను, కానీ అతనంటే తీతే విశేషమైన ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుణ్ణి అతనితో కూడా పంపుచున్నాను అన్నారు. ఎవరితోటి? తీతుతో పంపుచున్నాను. ఎవరిని? పేరు లేదు, అందుకు నేను ఈ మాట చదివాను. తీతు హృదయంలో ఈ ఆసక్తిని దేవుడు పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. ఇతడికి విశేషమైన ఆసక్తి ఉంది మీ మీద. ఇతడు మీ దగ్గరకు వస్తున్నాడు. అయితే వస్తున్నటువంటి తీతుతో పాటు మరొక వ్యక్తిని కూడా నేను పంపుతున్నాను. ఆ వ్యక్తి సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందినవాడు అన్నాడే కానీ ఆ పేరు మాత్రం ఎందుకనో బైబిల్లో కొందరి పేర్లను దేవుడు ఏం చేశాడు? వ్రాయించలేదు, మరుగు చేశాడు. ఆ మాట నాకు ఎందుకనో కొంచెం ఇష్టమైన మాట. ఆ 4వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. పిమ్మట కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనును. గెహజీ ఆమెను తోలివేటుకు దగ్గరగా రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను. ఆ మాట, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను. దేవుడు కొన్ని సంగతులను ఏం చేస్తాడు చెప్పండి? మరుగు చేస్తాడు. దేవుడు కొన్ని సంగతులను మరుగు చేసి అసలు బైబిల్లో కూడా వ్రాయించిన సంగతులు కూడా బైబిల్లో ఉన్నాయి. సరే, ఇది అంశం వేరే. ఇక్కడ ఆమె పేరును కూడా దేవుడు ఏం చేశాడు? ఎందుకనో రాయకుండా ఆమె పేరును ఏం చేశాడంటే మరుగు చేశాడు. 4వ అధ్యాయంలో కూడా షూనేము పట్టణంలో ఒక గనురాలు ఉన్నది అని వ్రాయించాడే కానీ పేరు లేదు. ఇక్కడ కూడా కనీసం ఆమె పేరుని ఇక్కడన్నా మెన్షన్ చేశాడంటే ఇక్కడ కూడా ఆమె పేరు లేదు. కానీ ఏమన్నాడు? ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన స్త్రీని పిలిచిను అని అన్నాడు. చూసి ఎంత పొడుగుని రాయించాడు. ముచ్చటగా ఆమె పేరు రాసి ఆమెను పిలిచాడంటే ఒక మాటలో పోయేది కదా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె పేరుని మరుగుపరిచాడు. కొన్నిసార్లు పేరు వ్రాయబడకపోతే కొన్ని నష్టాలు ఉన్నాయి. కొన్ని విషయాలు గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇల్లు ఇస్తాను అప్లికేషన్లు పెట్టుకోండి అన్నారనుకోండి, మనం అప్లికేషన్లు పెట్టుకుంటాం. లిస్టు రిలీజ్ చేశారు, ఎవరెవరికి శాంక్షన్ అయిందో ఆ లిస్టులో మన పేరు కనపడకపోతే నష్టమే కదా. కొన్ని సందర్భాలలో పేరు లేకపోతే నష్టం. బైబిల్లో పేరు లేకపోతే నష్టం ఏమైనా ఉందా? జీవగ్రంథంలో పేరు లేకపోతే బైబిల్లో పేరు లేకపోయినా నష్టం లేదు, కానీ జీవగ్రంథంలో పేరు లేకపోతే మాత్రం నష్టమే. కాబట్టి ఎక్కడ పేరు ఉండటం మంచి చెప్పండి? బైబిల్లో నా పేరు లేదు, బైబిల్లో నా పేరు. కొన్నిసార్లు మనం కూడా మన సంతకాలు పెట్టాము. కొంతమంది పేర్లు లిస్టులో లేదు, పొరపాటు జరిగిందిలేండి. నష్టం ఏమి లేదు. నష్టం ఏమైనా ఉందా?
అదే మీ పేరు ఇక్కడ ఉండి జీవగ్రంథంలో లేకపోతే నష్టమే. కాబట్టి ఎక్కడ పేరు ఉండటం మంచిది అంటారు? జీవగ్రంథంలో పేరు ఉండటం మంచిది. ఈ స్త్రీ పేరు ఇక్కడ లేకపోయినా ఎక్కడుంది? నీ పేరు జీవగ్రంథములో ఉన్నదా? ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హెబ్రోను సంఘం లిస్టులో పేరు కనపడకపోతే ఏం ఇబ్బంది లేదు, నష్టమేమి జరగదు, దిగులు పడద్దు కదా. జీవగ్రంథములో మాత్రం తప్పకుండా పేరు ఉండాలి. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచటం మంచిది. బైబిల్లో ఈ పేరు లేదు, చాలామంది పేరు లేదు కదా. ఇందాక తీతుతో పాటు పంపిన వ్యక్తి పేరు కూడా లేదు. దేవుడు కొన్ని సంగతులను ఏం చేశాడట? మరుగు చేశాను. మరి ఎందుకనో దేవుడు ఈ పేరు కూడా మరుగు చేశాడు. ప్రియులారా, ఆ స్త్రీని ఎలీషా పిలిచి ఏం చెప్పాడు చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు అంటే రప్పించాడా? ఇంకా రప్పించలేదా? ఇంకా రప్పించలేదు, రప్పిస్తాడు. రప్పింపబోచున్నాడు, భవిష్యత్తులో జరిగే కార్యం ఇది. 7 సంవత్సరములు దేశములో క్షేమము కలుగును అని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చటికి పోండి అని చెప్పాడు. జరగబోయేటువంటి సంగతిని ఎలీషా ఆ స్త్రీతో చెప్పాడు. అమ్మా, దేవుడు క్షామకాలము రప్పింపబోతున్నాడు. త్వరలో క్షామం వస్తుంది మన దేశంలో, ఇశ్రాయేలు దేశంలో క్షామము వస్తుంది. మొన్ననేగా 7వ అధ్యాయంలో ఒక క్షామం వచ్చింది. వచ్చిన క్షామం ఏమైపోయింది? తొలగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 8వ అధ్యాయంలో మళ్ళీ ఎలీషా ఏమంటున్నాడు? మళ్ళీ ఇంకొక క్షామం రాబోతుంది. ఇది ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములు ఈ క్షామము ఉండబోతుంది. ఒక నెల కాదు కదా, ఒక సంవత్సరం కాదు, 7 సంవత్సరాల క్షేమం అంటే ఏంటి చెప్పండి. ఆది కాలంలో కూడా యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న దినాలలో కూడా ఆ దేశంలో కూడా ఏమొచ్చింది? క్షామం వచ్చింది. అక్కడ కూడా 7 సంవత్సరాలే క్షామం వచ్చింది కదా. అవును, 7 సంవత్సరములు క్షామము అంటే చాలా ప్రమాదమే, చాలా ఇబ్బంది. కానీ ప్రియులారా, బైబిల్లో మనం సారి చదువుతున్నాం క్షామము అని. దీనికి కారణం ఏంటంటే, అందులో ఇశ్రాయేలు దేశంలోనే క్షామం రావడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుల యొక్క భక్తిహీనతే కారణం, వారి పాపమే కారణం. కాబట్టి ఇది మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. పాపము చేస్తే దేవుడు ఏం పంపుతాడు? క్షామం. కాబట్టి పాపం చేయొద్దు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక క్షామము పంపబోతున్నాడు 7 సంవత్సరాలు. కాబట్టి మీరు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి అని ఇక్కడ ఎలీషా ఆ స్త్రీతో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే రాబోయేటువంటి క్షామమును గురించి ఆ భక్తురాలికి, ఆ విశ్వాసురాలికి కదా, ఆ దైవభక్తి కలిగినటువంటి ఆ స్త్రీకి ముందుగానే తెలియచేస్తున్నాడంటే దేవుడు తన బిడ్డలను గురించి ఎంతగా ముందు జాగ్రత్త తీసుకుంటాడో ఆలోచించండి. క్షామము రాబోతుంది. ఆ క్షామములో నా బిడ్డలు ఇబ్బంది పడకూడదు అని దేవుడు ముందుగానే ఆమెను ఏం చేస్తున్నాడు? క్షామము రాకముందు ఏం చేస్తున్నాడు? ఆమెను మరొక ప్రాంతానికి పంపుతున్నాడు. ప్రియులారా, తన బిడ్డల పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి. ముందుగానే ఆయన ఆలోచన కలిగి తన బిడ్డల పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు. ఐగుప్తు దేశంలోనే కాకుండా ఐగుప్తు దేశానికి చుట్టుపట్ల ఉన్నటువంటి దేశాలలో కూడా కరువు పంపబోతున్నాను. కాబట్టి ఈ కరువులో నా భక్తుడైనటువంటి యాకోబు, అతని భార్యలు, అతని పిల్లలు మొత్తం ఇంచుమించుగా 70 మంది ఉన్నారు కదా, పనివాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కరువులో ఇబ్బంది పడకూడదు అని దేవుడు ఏం చేశాడు? ముందుగానే ఆలోచన చేసి యోసేపుని ఐగుప్తు దేశానికి పంపాడు. చూసారా, తన బిడ్డలు కరువులో ఎక్కడ ఇబ్బంది పడతారోనని దేవుడు ముందుగానే జాగ్రత్త తీసుకుంటున్నాడు. అది ఆ మాట నేను చెప్పాలనుకున్నాను. ముందు జాగ్రత్త దేవునికి ఉన్నది మన పట్ల. ఎందుకు మనం దిగులు పడాలి చెప్పండి? మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో దేవుడు ఆలోచన చేయండి. హామాను వలన
యోధా జాతి మొత్తం నాశనం కాబోతుందని దేవుడికి ముందు తెలుసా తెలియదా? తెలుసు కదా. ఈ హామాన్ అనేవాడు యూదులందరిని కూడా చంపుతాడు, చంపడానికి శాసనం తయారు చేయించబోతున్నాడు అని దేవుడు ముందుగానే ఎరిగి ఏం చేశాడు? ఎస్తేర్ని తీసుకెళ్ళి రాణిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడు ఆమెను అక్కడ? తన జాతి వారిని ఏం చేయాలి? రక్షించడానికి. చూడండి, దేవుడు ముందుగానే ఎంత ప్రణాళిక ఏర్పాటు చేసుకొని తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నాడు చూడండి. అలాగైతే ప్రియులారా, నీ విషయంలోనైనా నా విషయంలోనైనా దేవుడు ముందు జాగ్రత్త తీసుకుంటాడా? తీసుకుంటాడు. దేవుని పిల్లలు మనం ఎంత నిశ్చింతగా ఉండొచ్చో ఆలోచన చేయండి. దిగులు పడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. మన గురించి ముందుగానే ఆయన ఆలోచన కలిగినటువంటి వాడు అనేటువంటి సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ఏలియా గురించి కూడా మనం అదే చదువుతున్నాం కదా. ఏలియా, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను కాకోలంతో భోజనం పంపిస్తాను, పోషిస్తానన్నాడు. అక్కడ తింటున్నాడు, కాకులతో వచ్చినటువంటి రొట్టె మాంసం తింటున్నాడు, ఆ వాగులో నీళ్లు త్రాగుతున్నాడు. వాగులో నీళ్ళు కొంతకాలానికి ఏమైపోయింది? ఎండిపోయింది. దేవుడు ముందుగానే శ్రద్ధ తీసుకున్నాడా లేదా? వెంటనే ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఎవరి దగ్గరికి పొమ్మన్నాడు? సారేపతులో ఒక స్త్రీ ఉన్నది, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెను నేను రెడీ చేసి నీ కోసం. చూసారా, దేవుడు ఎంతగా తన బిడ్డలను గురించి ముందుగానే ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆలోచన చేయండి. కాబట్టి ప్రార్థన చేసుకో. ఏమని? నా గురించి నువ్వు ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసావు ప్రభువా. నేను ఇక ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం కాదు కదా. నా గురించి నీవు ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసావు, నా గురించి నీవు ముందుగానే ఆలోచన చేసావు, నీ ఆలోచనల ప్రకారమే నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకో. మనం వేసుకోకూడదు ప్రణాళికలు. మన గురించి ముందుగానే ఎంతగా దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎలీషా చెప్పాడు ఆ స్త్రీతోటి, అమ్మా, క్షామకాలము దేవుడు రప్పింపబోతున్నాడు, నీవు ఎక్కడ ఉండటం నీకు అనుకూలం, అక్కడికి వెళ్ళు అని ఎలీషా చెప్పగానే ఆ స్త్రీ ఏం చేసింది? 2వ వచనం, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, ఆ మాట కదా, దైవజనుని మాట చొప్పున చేసింది. దైవజనుడు ఏం చెబితే అది చేశారండి భక్తులు. ఇక అనుమానించలేదు. చెప్పింది ఎవరు? దైవజనుడు. దైవజనుడు ఏది చెబితే అది తప్పక నెరవేరుతుంది అని ఆనాడు భక్తులు విశ్వసించారు. ఏలియా కూడా ఆ సారేపతు స్త్రీకి చెప్పాడు కదా, అమ్మ, మొదటి అప్పము నాకివ్వు, తర్వాత నువ్వు నీ కుమారుడు రొట్టెలు చేసుకొని తినండి అని చెప్పాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దైవజనుడు మాట చొప్పున అని ఉంది బైబిల్లో, మొదటి రాజులు 17వ అధ్యాయంలో కదా. దైవజనుడైనటువంటి ఏలియా మాట చొప్పున ఆమె చేసింది. నయమాను గురించి కూడా 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. ఎలీషా మాట చొప్పున అతడు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అని ఉన్నది. ఎవరి మాట చొప్పున? దైవజనుని మాట చొప్పున. ముందు కొంచెం మొండికేసిన తర్వాత ఏం చేశాడు? దైవజనుని యొక్క మాటకు లోబడి దైవజనుని యొక్క మాట చొప్పున చేశాడు. పురాతన నిబంధనలు లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనములో, ఏలినవాడ, నీ మాట చొప్పున మేము వలలు వేతుము అని చెప్పి యేసు ప్రభు యొక్క మాట చొప్పున వారు ఏం చేశారు? వల వేశారు. దేవుని యొక్క మాట చొప్పున, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున నీవు నేను కూడా చేస్తే ఆశీర్వాదం. ఇప్పుడు ఈ స్త్రీ దైవజనుని యొక్క మాట చొప్పున లేచి వెళ్ళిపోయింది. ఆమె ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి మాట చొప్పున? దైవజనుని మాట చొప్పున. సహోదరుడా, సహోదరి, నీవు నేను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున చేస్తున్నామా? ఈ స్త్రీ చేసింది, నయమాను చేశాడు, సారేపతులో ఉన్న స్త్రీ చేసింది. అప్పులు చేసి చనిపోయాడే అతని భార్య కూడా ఎలీషా మాట చొప్పున కుండలు తీసుకొని వచ్చి
గదిలో తలుపు వేసుకొని నూనె పోసిందా పోయలేదా? ఎలీషా మాట చొప్పున భక్తులు చేశారు. క్రొత్త నిబంధనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున చేశారు. నీవు నేను యేసు ప్రభు మాట చొప్పున చేస్తున్నామా? యేసు ప్రభు ఏమన్నాడంటే లూకాసు వార్త 6వ అధ్యాయంలో, నా మాట చొప్పునేమో మీరు చేయరు అన్నాడు, కానీ మీరు నన్నేమని పిలుస్తారు? ప్రభువా ప్రభువా, సర్వాధికారి, స్తోత్రార్హుడా, మా ఆరాధనకు పాత్రుడా ఏమేమో అంటాం, కానీ నా మాట చొప్పున మాత్రం మీరు చెయ్యరు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభువే చెప్పాడు. ఆయన చెప్పాడు, మనం ఆయన మాట చొప్పున చేయడం లేదని ఆయన ముందుగానే తెలుసు, అందుకని ఆ మాట చెప్పాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక అనడం లేదా? ఉన్నారండి ఇక్కడ చేసేవాళ్ళు? ఆయన మాట చొప్పున నేను చేస్తున్నాను అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేము కాబట్టే యేసు ప్రభు 6వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక నన్ను మాత్రమేమని పిలుస్తారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. ఎందుకు మీరు నన్ను అట్లా పిలవటం? నాకు ఇష్టం లేదు మీరు అలా పిలవటం, కానీ మనకేమో ఇష్టం కదా. మీ దేవుడు ఎవరంటే యేసయ్య అంటాం, యేసు ప్రభు అంటాం కదా. ఆరాధనలో కూడా ఏమేమో పదాలు చెబుతాం ఆయన గురించి, కానీ జీవితంలో మాత్రం ఆయన మాట చొప్పున మనం చెయ్యం. ప్రభు అంటున్నాడు, ఎందుకు నన్ను అట్లా మీరు పిలవటం? సోదరుడా సోదరి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట చొప్పున మనం చేయడం అది ఆశీర్వాదకరం. ఇప్పుడు ఈ స్త్రీ గురించి మనం ఆ మాటే చదువుతున్నాం కదా. ఏమంది? ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, చూడండి 2వ వచనం, తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ నివాసము చేశాను. ఈ వచనం నేను చదువుతుంటే నాకు కొంచెం బాధ అనిపించిన మాట ఒకటి ఉంది. ఏంటంటే చూడండి, మళ్ళీ చదువుదాం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని పోయింది. తోడుకొని పోయింది ఎవరు? ఇంట్లో వాళ్ళందరినీ. భర్త ఎక్కడికి పోయాడు? ఒక ఊరు నుంచి, మన ఇంట్లో నుంచి ఇంకొక ఊరికి ఎవరు తీసుకెళ్ళాలండి? ఇంట్లో వాళ్ళని. భార్య తీసుకెళ్ళాలా, భర్త తీసుకెళ్ళాలా? ఏంది? ఏం చెప్పటాల మీరు? ఇంట్లో కుటుంబంలో ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే తీసుకెళ్లాల్సింది ఎవరో? మళ్ళీ మాట్లాడలా. భార్య తీసుకెళ్ళాలా, భర్త తీసుకెళ్ళాలా? మరి భర్త ఏమైపోయాడు? తీసుకెళ్ళింది ఎవరు ఇక్కడ? భార్య. ఆమె తీసుకుని వెళ్ళినట్టుగా వాక్యంలో చదువుతున్నాం కదా. మరి భర్త ఏమైపోయాడు? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటారు కొంతమంది భర్తలు. ఈయన కూడా అట్లాంటి వాడే. కుటుంబంలో బాధ్యత లేదు ఈ భర్తకి. తీసుకెళ్లాల్సింది ఎవరండి? ఇంట్లో వాళ్ళందరినీ ఇంకొక ఊరికి తీసుకెళ్లాల్సింది భార్య తీసుకెళ్ళాలా, భర్త తీసుకెళ్ళాలా? ఏమైపోయాడు ఈ భర్త? ఈ భర్తకు బాధ్యత లేదు, ఈ భర్తకి భక్తి కూడా లేదు. ఇంకా భక్తి లేని వాళ్ళకి బాధ్యతలు ఏమొస్తాయి? ఒకవేళ భక్తి కనుక నీకు ఉంటే బాధ్యత ఉండాలి తప్పకుండా. మనం ఈ భర్త గురించి 4వ అధ్యాయంలో కూడా చదివాం, గుర్తుందా? ఎలీషాని, దైవజనుడైన ఎలీషాని భోజనాన్ని తీసుకురావాలనే ఆలోచన ముందు భర్తకు వచ్చిందా, భార్యకు వచ్చిందా? భార్యకి. ఇంట్లో ఆ గది కట్టించాలనే ఆలోచన కూడా వచ్చింది ఎవరికి? భార్యకే. సరే, సంతానం కలిగిన తర్వాత ఆ కుమారుడికి జబ్బు వస్తే ఆ కుమారుడు గురించి శ్రద్ధ తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళాలనుకుంది ఎవరు? అదే ఆసుపత్రి అంటే మన భాషలో. దైవజనుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకుంది ఎవరు? కొంతమంది భర్తలకు, పిల్లలకు జబ్బు వస్తే అసలు పట్టించుకోరు. తీసుకెళ్ళేది ఎవరు? ఆ భార్యే. ఇంక ఎక్కడ ఎప్పుడు చూసిన భార్య. ఈయనేం కథల్లో. ఈ భర్త ఎంత అసమర్థుడుగా ఉన్నాడో చూడండి.
ఇప్పుడు క్షామము రాబోతుండగా కూడా కదా, ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్తుంది ఎవరు? భార్యే. ఇది సహోదరులమైనటువంటి మనకు పాఠం. కుటుంబములో భర్త ఎంత బాధ్యతగా ఉండాలో ఆలోచన చేయండి. ఇటువంటి భర్త కాదు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, తిమోతికి పౌలు వ్రాస్తున్న మొదటి పత్రికలో 5వ అధ్యాయం, తిమోతికి పౌలు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో దేవుని పిల్లలమైనటువంటి మన కుటుంబాలలో ఎంత బాధ్యతగా ఉండాలో మరి పౌలు వ్రాసిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటిలో వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవరో ఎట్లాంటి భర్తలు? అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. తన ఇంటి వారి పట్ల బాధ్యత లేకుండా, తన ఇంటి వారిని సంరక్షించకుండా, తన ఇంటి వారిలో ఉన్నటువంటి బాగోగులు చూడకుండా ఉంటే నీవు విశ్వాసం అని చెప్పుకోకూడదు. అసలు నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడవి పౌలు రాస్తున్నాడు. దేవుని వాక్యం ఇలా మనకు తెలియచేస్తుంది. కుటుంబంలో భర్తలు ఎంత బాధ్యతగా ఉండాలో ఆలోచన చేయండి. నేను 2వ వచనం చదువుతుంటే నాకు చాలా ఇది అనిపించింది. ఈయన తీసుకుని వెళ్ళేది వీళ్ళందరినీ, ఈయనేమైపోయాడు అనే ప్రశ్న నాకు కలిగింది కదా. తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయాను. ఆయన పోతుంది, వీళ్ళందరినీ తీసుకొని రండి నేను. ప్రియ సోదరులారా, దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల నీవు విశ్వాస త్యాగం చేసిన వాడవై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవు. ఈమె ఎంత బాధ్యతగా ఉన్నదో కుటుంబంలో మనం చూస్తున్నాం కదా. 4వ అధ్యాయంలో ఈమె సంగతి మనం చదువుతున్నాం. ఇప్పుడు కూడా ఈ 8వ అధ్యాయంలో కూడా ఎలీషాకు కూడా అర్థమైంది వీళ్ళిద్దరి సంగతి. ఎవరి సంగతి? భార్యాభర్తల సంగతి అర్థమై ఇతను లాభం లేదని ఏ విషయమైన ఎవరితో చెప్పుకుంటున్నాడు ఈయన? ఈమెకే చెబుతున్నాడు కదా. కరువు వచ్చే సంగతి భర్తకు చెప్పాడా, భార్యకి చెప్పాడా? ఎందుకు చెప్పాడు? ఈమెకి. నీకు చెప్పిన వేస్ట్. అందుకే ఆమెకే చెప్పాడు. భక్తి లేదు, బాధ్యత లేదు. ప్రియులారా, ఈ మాట సహోదరులంగా చెప్పుకుంటున్నాం. సహోదరులకు కూడా కొన్ని కుటుంబాల్లో కదా భార్య కూడా తన పాత్రను ఆమె పోషించదు కదా. బాధ్యత ఉండదు కొంతమంది స్త్రీలకి కుటుంబాల పట్ల. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తే కుటుంబంలో ఆశీర్వాదం. ఈమె ఫిలిష్తీయుల దేశానికి తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఎంతకాలం ఉంది? 7 సంవత్సరములు అక్కడ నివాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయిపోయింది, 7 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుని కృప వలన ఆమెను దేవుడే ఫిలిష్తీయుల దేశంలో పోషించాడు. అయిపోయింది. 3వ వచనం చూడండి. ఇప్పుడు 3వ వచనం, అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. ఆ దేశం నుండి వచ్చి రాగానే ఏమైంది? ఇక్కడ ఇల్లు ఎవడో స్వాధీనం చేసుకున్నాడు, భూమిని కూడా ఎవడో స్వాధీనం చేసుకున్నాడు. ఇంట్లోకి పోదామంటే వాడు రాని బట్టల్లా ఇది నా ఇల్లు అంటాడు. సరే పొలంలోనన్నా గుడారం వేసుకుందామని పొలంలోకి పోతే ఈ పొలం నాది నీది కాదంటాడు. ఇల్లు పోయింది, పొలం పోయింది. న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళింది ఈమె? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఏంది దేవుడా, 7 సంవత్సరాలు నాకు కరువు వచ్చింది, సరే కరువులో పోషించావు, దేవునికి స్తోత్రం అని చెప్పి హల్లెలూయా అనుకుంటే ఇంటికి పోయి స్తుతి కూడికి పెట్టుకుందాం అనుకుంటా. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇక్కడేమైంది? మళ్ళీ
మళ్ళీ ఇక్కడ ఒక సమస్య. ఈమెను సమస్యలు ఎంతగా వెంటాడుతున్నాయో ఆలోచన చేయండి. అసలు 4వ అధ్యాయం నుండి సమస్యలే, పెళ్ళైన దగ్గర నుంచి సమస్యలే. భర్త ఒక సమస్య తనకి కదా, ఏం పట్టించుకోడు, అదొక సమస్య. రెండవది పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టారా, గొడ్రాలుగా ఉన్నది, అదొక సమస్య. సరే, దేవుని కృప వలన ఎలీషా ప్రవచించినందువల్ల ఒక కుమారుడు పుట్టాడు. ఆ పుట్టిన కుమారుడికి మళ్ళీ కొంతకాలానికి అనారోగ్యం ఏర్పడింది. అనారోగ్యం ఏర్పడి ఏమైపోయాడు, కుమారుడు చనిపోయాడు. లేక కుమారుడు పుడితే మా సంతోషిస్తే ఆ కుమారుడు కూడా ఏమైపోయాడు, ఇప్పుడు చనిపోయాడు. చూడండి సమస్యలు ఎలా వస్తున్నాయో. భర్త వలన సంతోషం లేదు, పిల్లలు పుట్టలేదు, అదొక దిగులు. సరే, పిల్లలు పుడితే పుట్టారులే అని దేవునికి స్తోత్రాలు చెల్లించుకునే లోపు ఈ కుమారుడు ఏమైపోయాడు, మళ్ళీ కొంతకాలానికి అనారోగ్యం చేత చనిపోయాడు. సరే, ఎలీషా ఉన్నాడు కాబట్టి ఏమైపోయాడు, కుమారుడు మళ్ళీ బ్రతికాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ కరువు, క్షామం, 7 సంవత్సరాలు క్షామం. సరే, క్షామం పోతే పోయింది అనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఏమొచ్చింది, మళ్ళీ ఇల్లు భూమిని వేరేవాడు స్వాధీనం చేసుకున్నాడు. ఏంది ఉన్నాయా నీకు కూడా ఎట్లాంటి సమస్యలు? ఒకటి పోతే ఒకటి, కరువు పోయిందిలో అని అనుకునేటప్పటికీ మళ్ళీ ఇక్కడికి పెద్ద సమస్య. భూమిని కదా, ఇంటిని వేరేవాడు స్వాధీనం చేసుకున్నాడు. ఎన్ని సమస్యలు! సోదరుడా, సోదరి, దేవుని పిల్లలకి చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఉన్నాయా లేవా సమస్యలు? ఈమె దేవుని బిడ్డ కాదా? ఒక దైవజనుడిని తన ఇంటిలో పెట్టుకొని పోషించినటువంటి భక్తి కలిగిన స్త్రీ. మరి ఏంది ఈమెకి ఇన్ని కష్టాలు? ఏంటి ఈమెకి ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు ఏంటి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనే మాట మనం బైబిల్లో చదువుతున్నాం. నీతిమంతుడికి ఏమన్నాయి? అనేకమైనటువంటి ఆపదలు. దేవుని పిల్లలకు ఈ లోకములో అనేకమైన ఆపదలు వస్తాయి. కానీ మనం ఏమనుకుంటామంటే, ఏంది నేను ప్రభువుని నమ్ముకుంటే నాకు ఈ కష్టాలు ఏంటి, ఒకటి పోతే ఒకటి వస్తుంది ఏంటి, ఒకటి పోతే ఒకటి వస్తుంది ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అవును ప్రియులారా, ఈ రాత్రి ఈ స్త్రీ నీకు నాకు ఒక ఆదరణ. ఈమెకు కూడా ఎన్ని కష్టాలు వచ్చాయో కదా మనం ఆలోచన చేస్తున్నాం. ఇశ్రాయేలీలకు కూడా చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలం శ్రమ లేదా? శ్రమ. దేవుని కృప వలన దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. విడిపించలేదా? విడిపించాడు. పాటలు పాడుకుంటూ వచ్చారు కదా, సంతోషంగా వచ్చారు. వచ్చేటప్పటికి ఎదురుగా ఏం కనపడింది? ఎర్ర సముద్రం. అదొక సమస్య. బాధపడ్డారు అక్కడ కదా. సరే, దేవుడు కృపచేత ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? దాన్ని విడగొట్టి ఆరిన నేల మీద దేవుడు వాళ్ళని నడిపించాడు. సంతోషంగా వచ్చేసారు. సమస్య పోయిందులు అనుకుంటూ వచ్చారు. సమస్య పోయిందులు అనుకుంటూ వచ్చి 15వ అధ్యాయంలో పాటలు కూడా పాడారు. యెహోవా నా బలం నా గానం అని పాటలు కూడా పాడారు. వెంటనే ఏమైపోయింది? నీళ్లు లేక తాగటానికి ఏ నీళ్ళు వచ్చినాయి? చేదు నీళ్లు. ఉన్న సంతోషం ఏమైపోయింది? ఇశ్రాయేలీలకి ఆవిరైపోయింది. చేదు నీళ్లు, ఈ నీళ్లు మేము త్రాగలేకపోతున్నాం అన్నారు. సరే, దేవుడు ఏం చేశాడు? వెంటనే ఒక చెట్టు చూపించి నీళ్లను మధురంగా చేశాడు. తీయటి నీళ్లు త్రాగారు. అక్కడే ఖర్జూరపు చెట్లు కూడా ఉన్నాయి కదా, నీటి బొగ్గలు ఉన్నాయి. హాయిగా ఆనందంగా ఉన్నారు. 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అన్నం సమస్య వచ్చింది. సమస్యలు వచ్చినాయా రాలేదు ఇశ్రాయేలీయుల యొక్క యాత్రలో? 16వ అధ్యాయంలో అన్నం సమస్య వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం అనుకున్నారు. 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ నీళ్ల సమస్య. చూడండి, 14వ అధ్యాయం నుండి సమస్యలే సమస్యలు. 14 కాదు అసలు, 1వ అధ్యాయం నుంచి కదా, అన్ని సమస్యలే. ఫరో చేత ఇబ్బందులు పడ్డారు. దేవుడు విడిపించాడు. ఎర్ర సముద్రం ఒక సమస్య అయినా కూడా దేవుడు ఆరిన నేల మీద నడిపించాడు. తర్వాత చేదు నీళ్ల సమస్య. చేదు నీళ్లను దేవుడు మధురంగా మార్చితే ఆహారము సమస్య. దేవుడు మన్నాను కురిపించాడు. మళ్ళీ 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నీళ్ల సమస్య. మోషేతో చెప్పాడు, బండ మీద నేను ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడు అన్నాడు కదా. బండను కొట్టు అన్నాడు. బండను కొట్టగా సమృద్ధిగా నీళ్లు వారికి వచ్చాయి. అమ్మ దప్పికి తీరింది, ఇక సమస్యలు లేవు అనుకున్నారు. వెంటనే అమాలేకీయులు వచ్చారు. అదే అధ్యాయంలో
కదా. అదే అధ్యాయంలో అమాలేకీయులతో ఏం ఏర్పడింది వాళ్ళకి? యుద్ధం. అమ్మబాబోయ్ వాళ్ళు యుద్ధమా? చూడండి, ఇశ్రాయేలీల జీవితంలో కూడా సమస్యలే సమస్యలు, సమస్యలే సమస్యలు. దేవుని పిల్లలకి ఏమున్నాయి? ఉన్నాయా లేవా? ఉన్నాయి. నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అని 34వ కీర్తనలో మనం చదువుతున్నాం. అయితే అక్కడ ఒక సంతోషకరమైన మాట ఉన్నది. ఏముంది అక్కడ? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వాళ్ళని విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. ఎన్ని ఆపదలు వచ్చినా తన బిడ్డలను ఆపదలలో ఉంచడం ఆయన. ఆ ఆపదలలో నుండి ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఇశ్రాయేలీయులను విడిపించాడా లేదా? ఆపదలు వచ్చినా కూడా. ఇప్పుడు ఈ స్త్రీ సంగతి కూడా తీసుకోండి. భర్త బాధ్యత లేకపోయినా ఈమె బాధ్యతగా కుటుంబాన్ని నడిపించుకోగలిగే సామర్థ్యాన్ని ఈమెకు దేవుడు ఇచ్చాడు. గొడ్రాలుగా ఉంటే సమస్యను తీసాడా? తీయలేదే దేవుడు. జీవితాంతం గొడ్రాలుగా ఉంచలేదు, సమస్యను తీసివేశాడు. కుమారుడు చనిపోయినా కూడా దేవుడు ఆ సమస్యను తీసాడా? తీయలేదా? తీర్చాడు. క్షామము ఏర్పడుతుంటే క్షామములో పోషించాడా? పోషించలేదా? పోషించాడు. సమస్యలు ఈమెకు కూడా ఉన్నాయి, కానీ ఆ సమస్యలలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెను విడిపిస్తూ వచ్చాడు. నీ విషయంలోనైనా నా విషయంలోనైనా అంతే. మనకు కూడా వస్తాయి. సహోదరులారా, సహోదరులారా, దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎన్నో వస్తాయి. అనేకములు అనే మాట మనం చదువుతున్నాం. అయితే వాటన్నిటిలో నుండి కూడా దేవుడు ఏం చూసుకుంటూ వస్తాడు? మనల్ని విడిపించుకుంటూ వస్తాడు. నీ విశ్వాస జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు నీకు వచ్చి ఉంటాయి? నాకెన్ని వచ్చినాయో నాకు తెలుసు. నీకు కూడా ఎన్ని వచ్చి ఉంటాయి. వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించాడు, అట్లాగనే ఉంచాడా? విడిపించాడు కదా. అవును, నన్ను విడిపించాడు, నిన్ను విడిపించాడు. ఇంకా రేపు రాబోయే సమస్యల నుంచి కూడా ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. మన దేవుడు ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నుంచి మనల్ని ఆయన విడిపించేవాడు అనే విషయాన్ని మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ స్త్రీ విషయంలో కూడా అలాగే జరిగింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనములో ఇశ్రాయేలీయులను గురించి దేవుడు చెప్పినటువంటి ఒక మంచి మాట. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఎటువైపు వెళ్ళాల్సి వస్తుంది? జలములలో పడి వెళ్ళాల్సి వస్తుంది. నీవు ఎప్పుడు చూసినా సిమెంట్ రోడ్డు మీదే వెళ్ళవు. అర్థమవుతుందా? నీవు ఎప్పుడు చూసినా తారు రోడ్డు మీదే వెళ్ళవు. కొన్ని పర్యాయాలు నీవు ఎటు వెళ్ళవలసి వస్తుంది? జలములలో పడి వెళ్ళవలసి వస్తుంది. ఆ జలములు కూడా గిలకల వరక, మోకాళ్ళ వరక కాదు. కాదు. ఏముందో చూడండి అక్కడ. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళునప్పుడు. చూసారా? ఇప్పుడేమొచ్చినాయి? నదులు అన్నాడు. నది ఎంతవరకు ఉంటుంది? అసలు మనం కూడా మునిగిపోతాం. కృష్ణా నదిలో మునగండి, మునిగిపోతాం కదా. నదులలో పడి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? అవి నీ మీద పొర్లి ఆరవు. అది నదులలో పడి వెళ్ళే పరిస్థితులు వస్తాయి మన జీవితంలో, కానీ ఆ నదుల వలన మనకేమీ అపాయం కలగదు. నాకు చాలా పర్యాయాలు ఈ కల వచ్చేది. నా భార్యకు కూడా చెప్పాను నేను. ఇదే కళ నాకు ఇప్పటికి చాలాసార్లు వచ్చింది. పెద్ద సముద్రం పొంగి వస్తుందట. అమ్మ బాబోయ్ అని చెప్పి నేను పరిగెత్తుతాను. ఆ అలలు నా మీద కూడా అలా వెళ్ళిపోతాయి. అరే నేను బతికేనే అని అనుకుంటాం. మళ్ళీ చాలాసార్లు చెప్పాను ఆమెకి. ఇదే కళ ఎన్ని పర్యాయాలు నాకు రిపీట్ అయ్యిందో. ఈ మాట నేను జ్ఞాపకం చేసుకున్నా. నదులలో పడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పార. చాలాసార్లు వచ్చింది. సముద్రమేమో దాదాపు 3-4 సార్లు వచ్చింది. అది పొంగి వచ్చినట్టుగా. ఇంకొకసారి ఏమో ఒక నది దగ్గర నేను నిలబడ్డానట. ఆ నది పొర్లి పారి వచ్చినట్టుగా. నేనేమో భయపడిపోతున్నా. ఆ సముద్రం పొంగి వస్తుంటే, ఆ అలలు పొంగి వస్తున్నాయంట. నేను పరిగెత్తుకుంటూ పోయి ఆ బండ మీద నిలబడుతున్నానంట. అయినా కూడా అవి నాకు స్పీడ్గా వచ్చేస్తున్నాయట. భయపడిపోయా.
కానీ మళ్ళీ నాకు వెంటనే ఏమీ కాలేదని మళ్ళీ నేను మనసులో ఆనందం. తెల్లవారిన తర్వాత ఆ కళ గుర్తు చేసుకొని నాకు ఈ వచనం గుర్తొచ్చేది, అవి నీ మీద పొర్లిపారిన నీకేమీ కాదు. అవును ప్రియులారా, ఎన్ని సమస్యలు వచ్చాయి, కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపించాడు. తర్వాత మాట చూడండి ఏముందో, నీళ్ళు అయితే పర్వాలేదు కదా, నీళ్ళు అయితే చల్లగా ఉంటాయి. తర్వాత ఏముంది, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు, అమ్మో, అంటే అగ్నిలో గుండా కూడా దేవుని పిల్లలు నడిచే పరిస్థితులు వస్తాయి. అది దేవుడు చెబుతుంది. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రియులారా, ఈ స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది కదా. ఈమెకు కూడా ఎన్ని కష్టాలో, ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, పాపం ఇంటిలో భర్త వలన నెమ్మది లేదు, బయట సమస్యలు, బయట శోధనలు. ఒక స్త్రీ ఈ సమస్యలన్నిటిని కూడా ఎలా ఎదుర్కోగలదో ఆలోచన చేయండి. కానీ దేవుని కృప ఆమె పట్ల ఉన్నది కాబట్టి కదా. యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా జలములలో బడి నడిచిన, నదులలో బడి నడిచిన, ఈమె జీవితం అట్టుంది. ఇప్పుడు అగ్నిలో గుండా నడిచినా కూడా ఏమీ కాలలేదు. నీ విషయంలో జరగదా అట్లా? నా విషయంలో జరగదా అట్లా? సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి. దేవుడు తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, తన బిడ్డలకు వచ్చేటువంటి సమస్యల్లో దేవుడు ఎంతగా తోడుగా ఉండి వాళ్ళని విడిపిస్తూ నడిపిస్తాడో దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనము దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. అది ఆ నమ్మకంగా కనుక, భక్తిగా కనుక నీవు కనుక జీవించకపోతే దేవుడు నీ విషయంలో శ్రద్ధ తీసుకోడు. అది గుర్తుపెట్టుకో. ఒక్క మాట చూడండి, 34వ కీర్తనలో, 34వ కీర్తన, 33వ కీర్తనలో 18వ వచనం చూడండి. 33వ కీర్తన 18వ వచనం. దేవుని పిల్లలమైన మనం నమ్మకంగా జీవిస్తేనే ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుతాయి. బైబిల్లో ఉంది కదా అని అనుకోబాకండి. నీవు నమ్మకంగా ఉంటేనే ఈ వాగ్దానాలు దేవుడు నెరవేర్చుతాడు. 33వ కీర్తన 18వ వచనం ఒకసారి చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును. మరణం నుంచి ఏం చేస్తాడు దేవుడు? తప్పిస్తాడు. కరువు వచ్చినా కూడా ఏం చేస్తాడు? నిన్ను సజీవంగా కాపాడగలడు. ఇప్పుడు ఆమెకు కరువు వచ్చింది, 7 సంవత్సరాలు. కాపాడా? కాపాడలేదా? కాపాడాడు. ఇప్పుడు 19వ వచనం చూడండి. మరణం నుండి తప్పించడానికి, కరువులో సజీవులనుగా కాపాడటానికి యెహోవా దృష్టి ఆయన యందు, అది భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది, కాపాడటానికి, విడిపించటానికి. అది గుర్తుపెట్టుకో. భయభక్తులు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఆ వాగ్దానాలు దేవుడి నీ పట్ల నెరవేర్చడు. ప్రియులారా, యెహోవా యొక్క దృష్టి తన బిడ్డలను కాపాడాలని, తన బిడ్డలను విడిపించాలని కదా, తన బిడ్డలను తప్పించాలని యెహోవా యొక్క దృష్టి తన బిడ్డల మీద ఉంటుందట. అయితే ఆ బిడ్డలు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అది యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి ఆ వాగ్దానం, జలములలో బడి వెళ్ళిన, నదులలో బడి వెళ్ళిన, అగ్ని జ్వాలల మధ్య నీవు నడిచిన, నీకు ఏమీ కాకుండా నేను చూస్తాను, నీకు తోడుగా ఉంటాను అనేటువంటి ఆ వాగ్దానం ఎవరి పట్ల నెరవేర్చుతాడు దేవుడు? భయభక్తులు కలిగి జీవిస్తేనే, ఆయన కృప మీద నీవు ఆధారపడితేనే. నామకార్థంగా జీవిస్తే ఉండదు. ప్రియులారా, ఈ స్త్రీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి దేవుడు ఈ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకొని ఆమెకు వచ్చేటువంటి శోధనలన్నిటిలో నుంచి కూడా కదా, ఆమెకు వచ్చే కష్టాలన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ఈమెకి ఇప్పుడే సమస్య వచ్చింది. ఈమెకి
ఆమె ఫిలిష్తీయుల దేశముల నుండి వచ్చేటప్పటికి భూమిని ఇంటిని వేరేవాడు స్వాధీనం చేసుకున్నాడు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరుగుతుంది చూడండి, 4వ వచనం. రాజు దైవజనుని పనివాడగు గెహజీతో మాటలాడి, రాజు దగ్గర ఎవరున్నారు? మరి గెహజీ రాజు దగ్గరికి ఎట్ట వచ్చాడో మనకు తెలియదు. అక్కడ మనం 5వ అధ్యాయంలో చూసాక కుష్ఠరోగం వచ్చింది గెహజీకి, తరిమేశాడు ఎలీషా కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాజు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఎలా వచ్చాడు? మరి దేవుడే తీసుకొచ్చాడు. ఏం జరిగిందో చూడండి. అక్కడ రాజు దగ్గర గెహజీ ఉన్నాడు. గెహజీ ఉండేటప్పటికి, గెహజీ నువ్వు ఎలీషా దగ్గర పనివాడువు కదా, ఏంటి ఎలీషా ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఒక అద్భుతం చెప్పు అని ఎలీషా చేసిన అద్భుతాలన్నీ చెప్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏ అద్భుతం చెప్పాడు? అయ్యా చిన్న విషయం కాదు ఎలీషా చేసినటువంటి అద్భుతము. ఒక స్త్రీకి బిడ్డలు లేకపోతే బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డకు కూడా జబ్బు వచ్చి చనిపోతే ఏం చేశాడు? బ్రతికించాడయ్యా అని చెప్పాడు. ఏ విషయం చెబుతున్నాడు ఇప్పుడు? చాలా అద్భుతాలు ఉన్నాయి కానీ ఎలీషా చేసినవి. ఇప్పుడు ఎలీషా చేసిన అద్భుతాలన్నింటిలో గెహజీ చెబుతున్న అద్భుతం ఏంటిది? ఈ స్త్రీ విషయమే చెబుతున్నాడు. నయమాను కుష్ఠరోగాన్ని సంగతి ఏమని చెప్పాడా? చెప్పలా. కానీ ఏ విషయం చెబుతున్నాడు? ఈ స్త్రీ విషయం చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? దేవుడే చెప్పించాడు అక్కడ. అదే సమయంలో ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఆ ఇంటికి? రాజు దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఆ స్త్రీయే వస్తుంది. ఈయన చెబుతూ ఉండగా నా స్త్రీ లోపలికి వచ్చేసింది. రాజుగారు ఇది ఈమె అన్నాడు. వెంటనే అరే మనం అనుకుంటుంటాను వచ్చేసింది ఈమెనయ్యా, అది ఆ పిల్లోడు కూడా వాడే చచ్చిపోయాడు, వాడినే బ్రతికించాడు అని ఎంత ఆత్రంగా చెప్పుకుంటాడో గెహజీ. చూడండి 4వ వచనం. దైవజనుని పనివాడుకు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచేయమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచూ ఉండగా, ఇంకా చెప్పలా, చెబుతూ ఉన్నాడు, చెప్పుతూ ఉండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయడానికి వచ్చాను. అంతట గెహజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పాను. ఆ స్త్రీ, నేను చెబుతున్న స్త్రీ ఈమె, ఆ బ్రతికించిన బిడ్డ కూడా వీడే. దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఆలోచన చేయండి. ఎలీషా చేసిన అద్భుతాలు చెప్పించుకోవాలనే రాజుకు ఆలోచన రావడం, సరే వస్తే వచ్చింది. ఆ గెహజీ కూడా ఏ అద్భుతాలు చెబుతున్నాడు? ఈమె గురించే చెప్పడం. అదే సమయంలో ఈ స్త్రీ తన కుమారుణ్ణి తీసుకొని రావడం. ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో ఏముంది? దేవునిని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగటానికి ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఉందా? అవును. ఆయనే అన్నిటిని ఏం చేస్తాడట? సమకూర్చి జరిగిస్తాడట. గెహజీ రాజు దగ్గరికి తీసుకొని రావటం కదా, ఆయనేమో అద్భుతాలు చెప్పించుకోవడం, ఇతడేమో ఈమె గురించి చెప్పడం, అదే టైంలో ఈమె రావడం. ఇదంతా ఎలా సమకూరింది? దేవుడు సమకూర్చి జరిగించాడు. సోదరుడా, సోదరి, నీ విషయంలో కూడా నా విషయంలో కూడా చెప్పండి, దేవుడు ఆయనే సమకూర్చి జరిగిస్తాడని నమ్ము. ఆయనే మన విషయంలో సమస్తమును కూడా సమకూర్చి జరిగించేటువంటి వాడు అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలియాజరు ఇస్సాకుకి భార్యను తేవాలని వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని తేవాలో ఏమీ అర్థం కాల. సరే ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, మరి ఏ అమ్మాయిని చూపిస్తావు నాకు తెలియదు, నాకు నా ఒంటిలకి నీళ్లు పోసేటట్టు చెయ్యయ్యా చాలు అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన కూడా పూర్తి కాల.
ఈయన ప్రార్థన కూడా పూర్తి కాకముందే కొండ ఎత్తుకొని వచ్చింది నీళ్ళకి. ఎవరు? రెబెకా. జరిగించాడా జరిగించలేదా? సమస్తమును సమకూర్చి జరిగించేవాడు ఎవరు? దేవుడే. నేను అనుకుంటున్నాను ఎలియాజరు ఏమో మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంటే రెబెకా వాళ్ళ అమ్మంది, మా పోయి నీళ్ళు తీసుకొని రా, ఇందాక నుంచి చదువుతుంటే నీళ్ళకి వెళ్ళట్లేదే అంటుంది. వెళతాలేమ్మా అంటుంది. ఎవరు? రెబెకా. పొమ్మంటే ఏంది అని అంటుంది. చూసారా? సరేలేమ్మా వెళ్తున్నానని చెప్పి ఇప్పుడు కడవ తీసుకొని బయలుదేరింది. ఎవరు? రెబెకా. తొందర పెట్టింది ఎవరు అక్కడ? రెబెకా వాళ్ళ అమ్మ కాదు, దేవుడే. దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించేవాడు. నీ విషయంలో జరిగించడా? నా విషయంలో జరిగించడా? ప్రియ సోదరుడా సోదరి, దేవుని మీద మనం ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం. నేను ఇంకొక మాట కూడా చెబుతున్నాను, భయభక్తులు కలిగి జీవిస్తే తప్ప దేవుడు ఇలాంటి కార్యాలు మన జీవితంలో సాధించేడు. ఆయన యందు భయముతో భక్తితో జీవించుదాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటే ఆయనే మన విషయంలో శ్రద్ధ తీసుకొని సమస్తమును ఆయనే మనకు అనుకూలంగా జరిగిస్తాడు. తన భక్తుడైనటువంటి మొర్దెకై అహష్వేరోషు యొక్క ప్రాణాన్ని కాపాడాడు కదా. ఆ మొర్దెకైని రాజు ఘనపరచలేదు, కానీ ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, నా మొర్దెకైని నేనన్నా ఘనపరచాలి. ఎట్లా ఘనపరచాలి? పరిస్థితులు ఏమో అనుకూలంగా ఏమీ లేవు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టకుండా చేశాడు. ఎవరు? దేవుడే. అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. రాజ్యపు సమాచార గ్రంథం చదివేటట్టు చేసింది ఎవరు? దేవుడే. చూడండి, దేవుడు ఎలాగూ పరిస్థితులను ఆయన సమకూర్చి జరిగిస్తాడు అనేది మనం ఆలోచన చేయాలి. తీరా గ్రంథం చదివేటప్పటికి ఎవరి సంగతి ఉంది? మొర్దెకై తన ప్రాణాన్ని కాపాడినట్టుగా ఉంది. వెంటనే దేవుడు ఆలోచన పుట్టించాడు, మొర్దెకై నేను చేయలేను, ఇప్పుడు ఏమన్నా అతనికి ఏమన్నా మేలు చేశానని నేను ఆ రోజు ఏమీ చేయలే, అట్లాగే ఇప్పుడు చేస్తా. అదే టైంలో హామాన్ అక్కడికి వచ్చాడా? దేవుడు నడిపించాడా? మీరే చెప్పాలి. దేవుడే నడిపించాడు. హామాను వెళ్ళు, నా మొర్దెకైని నీ చేతులతో నువ్వే ఉరిదీయటం కాదు, నువ్వేం చేయాలి? ఘనపరచాలి. దేవుడే ఆ రోజు హామాను అక్కడికి తీసుకుని వచ్చాడు. విన్నారా? దేవుడు పరిస్థితులను ఎలాగూ సమకూర్చి జరిగించాడో ఆలోచన చేయండి. రాజు దగ్గర గెహజీ నిలబడి ఈమె గురించి చెప్పడం, అదే టయానికి ఈమె రావడం కదా. బావి దగ్గర ఎలియాజరు ప్రార్థన చేయడం, అదే సమయంలో రెబెకా కడవ తీసుకొని రావడం. మొర్దెకైని ఘనపరచాలనుకోవడం, అదే టైంలో హామాన్ అక్కడికి రావడం. ఎవరు జరిగించారు ఇవన్నీ? దేవుడే. నీ విషయంలో ఎప్పుడన్నా జరిగాయా? నా జీవితంలో ఇటువంటివి జరిగాయి. దేవుడే పరిస్థితులను అనుకూలపరిచి జరిగించినటువంటి విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సోదరుడా సోదరి, మన జీవితాల్లో దేవుడు ఎందుకు జరిగించడు? వాళ్ళ విషయంలోనైనా జరిగించేది. మనం కూడా వాళ్ళలాంటి వాళ్ళం కాదా? అయితే వాళ్ళలాంటి భక్తి జీవితం నీలో నాలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా జరిగిస్తాడు. చూడండి, ఈమె వీడే అని వాళ్ళిద్దరిని పరిచయం చేశాడు రాజుకి. 6వ వచనం, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతిని తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. చూడండి, మొత్తం వచ్చేటట్టు చేసేసాడు. సహోదరులారా సహోదరులారా, దేవుడు ఈమె విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటో చెప్పగలరా? ఎందుకు తీసుకున్నాడు దేవుడు ఈమె విషయంలో ఎంత శ్రద్ధ? ఈమె తన సేవకుడైనటువంటి ఎలీషాని అంత శ్రద్ధగా చూసుకుంది కాబట్టి. యేసుప్రభు ఏమన్నాడు? నా సహోదరులలో కదా
నీవు ఒకనికి ఎలాగూ చేస్తే కనుక ఎవరికి చేసినట్టు నాకు చేసినట్టే అన్నాడు అనలేదా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నేను చెరసాల్లో ఉండి మీరు రాలేదు, నేను దిగంబరిగా ఉంటే నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను ఆకలి కొని ఉంటే అన్నం పెట్టలేదని కొంతమందిని అన్నాడు. కొందరిని ఏమన్నాడు, నేను ఆకలిగా ఉండి మీరు అన్నం పెట్టారు కదా, దాహంతో ఉంటే నాకు నీళ్ళు ఇచ్చి దప్పిక తీర్చారు, నేను వస్త్రహీనుడినై ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారని యేసు ప్రభుత్వం చెప్తే, ఎప్పుడు చేసామయ్యా మేము ఇవన్నీ? అవును, అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేస్తే ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టే. ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీ ఎలీషాకు చేసిందా యేసు ప్రభువుకు చేసిందా? ఈ మాటను బట్టి చెప్పండి. యేసు ప్రభువుకే చేసింది కదా. అవును, ఎలీషాకు చేస్తే ఎవరికి చేసినట్టు? యేసు ప్రభువుకు చేసినట్టే. ఎలీషాను తన ఇంటిలో చేర్చుకున్నది, భోజనం పెట్టి పంపడమే కాదు, అసలు ఆయన నివాసం ఉండటానికి కూడా ఒక మేడగదిని కట్టించి కదా, ఆయన పడుకోవడానికి మంచం ఏర్పాటు చేసింది, దీపస్తంభము, స్టూలు అన్నీ ఏర్పాటు చేసింది, ఆయనకి ఏ కొరత లేకుండా చేసుకుంది. ఇంత శ్రద్ధాభక్తులు ఆ భక్తుని మీద చూపించిన కారణాన యేసు ప్రభు అనుకున్నాడు, ఇంత భక్తి చూపిస్తుంది కాబట్టి ఈమె విషయంలో కూడా నేను అంత శ్రద్ధ తీసుకోవద్దా? నన్ను ఘనపరచువాని నేను కూడా ఏం చేస్తాను? ఘనపరచొద్దా? నా భక్తుడిని ఈమె ఇంత శ్రద్ధగా చూస్తే నేను కూడా చూడొద్దా? సోదరుడా సోదరి, దేవుడు ఈమె విషయంలో ఇంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం అదే. 7 సంవత్సరములలో ఆమెకు రావాల్సినటువంటి సొత్తు మొత్తం, ఆ పంట యావత్తు మొత్తం వచ్చేటట్టు చేశాడు. ప్రియులారా, ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని పిల్లలమైనటువంటి మనకి వస్తాయి సమస్యలు. జలములలోబడి వెళ్లాల్సిన పరిస్థితులు, నదులలోబడి వెళ్లాల్సిన పరిస్థితులు, అగ్నిలో గుండా నడిచే పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. అయితే మనము ఈ స్త్రీ వలె దేవుని యందు భయభక్తులు కలిగి, శ్రద్ధాభక్తులు కలిగి మనము జీవించినప్పుడు ఈమె పట్ల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మన విషయంలో కూడా దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటాడు. ఆమెను పోలి మనందరం కూడా అలా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మహాగుణుడైన దేవ, సర్వయుగములలో పూజింపబడుతున్న దేవ, మీ పాదములకు మా నమస్కారం చేస్తున్నాం. మీరు మా దేవుడైనందుకు మీరు స్తోత్రం చేస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యం కొరకు మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం. ఈ రాత్రి ప్రభు మీ దాసుని మీ ఆత్మతో నింపారు దేవ. మాకు అవసరమైన వర్తమానం ఈ వాక్య పేరు గురించి మాకు అనుగ్రహించినందుకు నాయన మీకు స్తోత్రం చేస్తున్నాం దేవ. జీవము కలిగిన మీ మాటలు మాకు అందించారు దేవ. నాయన మీ ఎడల మేము భయభక్తులు కలిగి ఉండి, శ్రద్ధాభక్తులు కలిగి ఉండి దేవా, నాయన మేము ఉన్నప్పుడు ప్రతి ఆపద నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి తప్పిస్తారని నాయన మీ వాగ్దానం ప్రభావం మాకు చూపించారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. బలహీనతలో ఉన్న వారికి బలం ఇచ్చే మీ వాక్యం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నాయన తెప్పరిలో చేయవాడు మీరే, నడిపించేవారు మీరే, తప్పించేవారు మీరే, ఆదరణించేది మీరే, నెమ్మదించేది మీరే ప్రభావ. మాకున్న భక్తి జీవితాన్ని ప్రభావ కొలమానం మీరు చూస్తారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీ ఎడలో భయభక్తులు కలిగిన వారు ఎడల అయ్యా మీ శ్రద్ధ ప్రభా మీరు మీ హృదయంలో వారిని ఉంచుకొని ప్రేమించే విధానం ఈ వాక్యంలో మేము చూస్తున్నాం. మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం. మా ఎడల మీకు ఎంత ప్రేమ ఉన్నదో నాయన, మా ఎడల మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో మేము చూస్తున్నాం. మీకు స్తోత్రం చేస్తున్నాం. ఆ స్త్రీని, ఆ కుటుంబాన్ని మీరు ఎంతగా ప్రేమించారో మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం దేవా. వాక్యం ప్రభావ మీ ఆత్మతో నింపబడి వివరించిన మీ దాసుని మీ కృపలో భద్రపరచండి నాయన. సంఘం కొరకు ఇంకా బలముగా వాడుకొని మీ నామాన్ని కనపరచుకొని వేడుకుంటున్నాం అయ్యా. జీవము కలిగిన మీ మాటలు మేము విన్నాం. మా హృదయంలో భద్రపరచుకొని ఆ స్త్రీ వలె భక్తిలో బలహీనత లేకుండా అయ్యా శ్రద్ధాభక్తులు కలిగి మీకు లోబడి విరిగిన మనసు కలిగి అయ్యా మేము జీవించి మిమ్మల్ని కనపరిచినట్టు సహాయం తెచ్చమని
ఆ స్త్రీ వలె మేము భక్తి జీవితంలో ప్రభు ఎదుగునట్లు కృప చూపమని మేము తిరిగి ఇళ్లకు వెళుతున్నాం. మాకు తోడుగా ఉండి ఆదరించమని సజీవుడు యుగయుగములు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.